హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ సమయంలో ఈజీగా తయారయ్యే బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారు విధానం చూసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో తగినంత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా తక్కువ వేసాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, మీకు రుచికి తగినంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. చూడండి, కారం తక్కువగా అనిపిస్తే ఇక్కడ మళ్ళీ కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత అన్ని మసాలాలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని పొట్టు తీసి కట్ చేసి ఉంచుకున్న 4 గుడ్లను ఇందులోకి యాడ్ చేసి మెల్లిగా ఈ విధంగా మసాలా అంతా కూడా కలిసేలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చివరికి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలోకి సైడ్ డిష్గా ఈ రెసిపీని సర్వ్ చేయొచ్చు, లేదంటే ఒక స్నాక్ లాగా కూడా మనం దీనిని సర్వ్ చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, నేను మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేంత వరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.